వేసినావు. మద్యం ధరలు, బీర్ల ధరలు, విస్కీల ధరలు పెంచిండు కానీ అవ్వాతాతలకు ఇస్తా అన్న 4000 పెన్షన్ అయితే పెంచలే. విస్కీల ధరలు పెంచిండు. అవ్వాతాతలకు మేనిఫెస్టోలో 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, అది మాత్రం ఎగబెట్టిండు. విత్తనాల ధర పెంచిండు. జనుము విత్తనాలు, జిలుగు విత్తనాలు, పత్తి విత్తనాలు, రైతులు వాడే విత్తనాల ధరలు పెంచిండు కానీ రైతుకు రుణమాఫీ చేయలేదు. బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కా చెల్లెలకు ఇస్తాన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు. ఇవాళ ఎంత పెంచడు? అడ్డగోలుగు పెంచి పడేసిండు. ఉదాహరణకు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 25 రూపాయలు టికెట్ ఉండే, ఇవాళ 35 రూపాయలు చేసిండు. ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 20 రూపాయలు టికెట్ ఉండే, ఇవాళ 30 రూపాయలు చేసిండు. ఇవాళ కామారెడ్డికో, సిద్దిపేటకో, వరంగల్కో, మహబూబ్ నగర్కో, నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు. ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా. అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు, మెట్రో ఎక్కాలని కుట్ర. మెట్రో పేరు మీద ఉన్న 250 ఎకరాలు అమ్ముక దొబ్బాలి, కమిషన్లు దొబ్బాలి, తన అనుయాయులకు కట్టబెట్టాలి. ఇక మెట్రోను ఆగం చేస్తావు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా. ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు. కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు. సిసిఎస్ డబ్బులు రావడం లేదు. కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపింది, జీవో ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకతో పెట్టట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొప్పుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇలా కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు? ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లని ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్, ఉప్పల్ వర్క్షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్ స్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1,500 కోట్ల అప్పు తెచ్చిండు. బస్ స్టాండ్లేమో కుదబెడతావు, వర్క్షాప్లేమో అమ్మకదొప్పుతావు. ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నావు. నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్నవా రేవంత్ రెడ్డి? ఒక్క రిక్రూట్మెంట్ చేసిన రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది. 9,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే